హాయ్ అండి. రాగితో ఇడ్లీ చూపించాను కదా, ఇప్పుడు రాగితో దిబ్బ రొట్టె చూపిస్తాను. చూడండి, దిబ్బ రొట్టి, పొంగరం దీన్ని అంటారు. మీరు చాలా దిబ్బ రొట్టి, పొంగరాలు కూడా అంటారు. దిబ్బ రొట్టి రాగి పిండి, మన ఇడ్లీ చేసాం కదా, అదే పిండి ఇది. రాగి పిండి దిబ్బ రొట్టి. చూడండి, ఇడ్లీ, దోశ, పొంగరం, అలాగే 2 గ్లాసులు రాగి, 1 గ్లాసు బియ్యం, 1 గ్లాసు మినపప్పు నానబెట్టి రుబ్బేశాను కదా, చూపించాను మొన్న ఇడ్లీ, అదే ఇది. పొద్దున్న ముక్కల పులుసు పెట్టాను కదా, ముక్కల పులుసుతో ఈ దిబ్బ రొట్టి. చూడండి చూడండి, తినండి. హెల్దీ ఫుడ్ రాగి దిబ్బ రొట్టి. దిబ్బ రొట్టి ఇంకా పెద్దగా పొయ్యొచ్చు. నేను ఎక్కువ ఒక 2 గరిటెలు, 2 గంటలతో. దీన్ని దిబ్బ రొట్టి కూడా అంటారు, పొంగరం కూడా అంటారు. దీన్ని చాలా రకాల పేరుతో పిలుస్తారు. చూడండి, నేను 2 గరిటెలు వేసి దిబ్బ రొట్టిలా కాలుస్తున్నాను. చూడండి, దోశ అయితే కాదు, ఇది దిబ్బ రొట్టికే వస్తుంది. చూడండి చూడండి, తినండి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. రాగి దిబ్బ రొట్టి చూశారు కదా, ఎలా ఉందో చెప్పండి. నిన్న ఇడ్లీలు అయ్యాయి, ఇవాళ దిబ్బ రొట్టె అయింది. కాకపోతే నేను చిన్న చిన్నవి పోస్తున్నాను. రెసిపీ అదే దిబ్బ రొట్టె. చూశారు కదా, బాగుంటుందండి. ఇడ్లీలు కట్ట దిబ్బ రొట్టె చాలా టేస్ట్గా ఉంటుంది. రాగిది మనం ఎన్నో రకాల పప్పులతో చేస్తూ ఉంటాం. బియ్యము, రవ్వ, మినప్పప్పుతో చేస్తాం. మినప్పప్పు, బియ్యంతో చేస్తాం. చూసారు కదా దిబ్బ రొట్టి. చూడండి, తినండి. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ముక్కల పులుసు పెట్టాను కదా పొద్దున్న, అందుకే నిన్న ఇడ్లీ పచ్చడి అయింది, ఇవాళ దిబ్బ రొట్టి పులుసు చేశాను. చిన్న వీడియో మీతో షేర్ చేసుకుందామని వీడియో పెట్టాను. అందరూ లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోకండి. చూశారు కదా. సరే, మీరేం చేసుకున్నారు టిఫిన్ రాత్రి? కమెంట్లో పెట్టి చెప్పండి. ఇగో ఇలా పోసుకుంటే రుచిగా కూడా ఉంటుంది, బాగుంటుంది కూడాను, ఒంటికి కూడా మంచిది. వేడివేడి తినాలి, వేడివేడి తింటే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడూ బియ్యం, మినపప్పుతో చేస్తూ ఉంటాం. పొంగరాలు పోస్తూ ఉంటాం. ముందు కూడా పెట్టాను నేను పొంగరం. చలో, జల్దీ చేసుకుందాం, తిందాం. థ్యాంక్ యూ. తొందరగా అయిపోతుంది. చూసారు కదా, మనం దేంతోనే తినవచ్చు. తీపావకాయ పెట్టాను కదా, తీపావకాయతో కూడా తినవచ్చు, పచ్చడితో తినవచ్చు, ముక్కల పులుసుతో తినవచ్చు, దేంతోనైనా తినవచ్చు మనం. ఇవి ఇలాగా కొంచెం మందంగా పొయ్యాలి, దిబ్బగా. ఇంకా కాస్తే ఇంకా దిబ్బగా పోయొచ్చు, కాకపోతే నేను 2 గరిటెలు పోస్తున్నాను. మేమైతే పొంగరం అంటాము, చాలామంది దిబ్బ రొట్టి కూడా అంటారు. మేము ఏమంటారు చెప్పండి దీన్ని? ఒక 2 గరిటెలు పోస్తే దుక్కలో మూత పెడితే బస్ వెంటనే అయిపోతుంది. సరే, అట్లు కూడా, దోశలు కూడా పోసుకోవచ్చు పలసగాను. మెంతులు వేసాం కదా, చాలా రుచిగా వస్తుంది. చూడండి, చూసారు కదా దిబ్బ రొట్టి. థ్యాంక్ యూ.